ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. దేవుని యొక్క కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాక్యం మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. 1 Peter chapter 5 verse 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. Humble yourself therefore under God mighty hand that he may lift you up in the due time. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఒక వాక్యము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనం ఎలా ఉండాలట? దేవుని దగ్గర దీన మనస్సుతో జీవించాలి. మనల్ని దేవుడు హెచ్చించాలంటే, మనము గొప్ప స్థానంలో ఉండాలి అంటే మనకంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు ఓపికతో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క బలమైన హస్తము కింద మనం ఎలా ఉండాలా? దీన మనసుతో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు ఈ లోకంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే, వారికి త్వరగా పనులు కావాలి, త్వరగా వారు అనుకుంది జరగాలి, త్వరగా పెద్ద అయిపోవాలి. అయితే ఎదగడానికి ఎక్కడ కూడా షార్ట్ కట్స్ లేవు అని మనం అందరం గ్రహించాలండి. త్వరగా పెద్ద అవుదాము అంటే త్వరగా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం బైబిల్ గ్రంథంలో మోషేని చూసుకుంటే, మోషే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. మోషేకి ముందుగానే తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు రక్షణ కలగజేస్తాడు అని. అయితే మోషే ప్రారంభంలో, అనగా ఎప్పుడైతే ఆయనకు 40 సంవత్సరాలు ఉన్నాయో ఆ టైంలో ఐగుప్తీయులు తన ప్రజలైనటువంటి హెబ్రీయుల్ని ఇబ్బంది పెట్టడం చూసి ఐగుప్తీయుల్ని చంపడం జరిగింది. మోషే అనుకున్నాడు, నా టైం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకున్నాడు. కానీ అదొక్క మిస్టేక్ మోషే జీవితంలో 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. మరలా దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో మోషే ఒక పశువుల కాపరిగా జీవించాడు. అయితే ఈ 40 సంవత్సరాలు కూడా టైం ఏమీ వేస్ట్ కాలేదండి. దేవుని యొక్క హస్తము కింద ఎలా ఉన్నాడు? దీన మనసుతో ఉన్నాడు. మోషే యొక్క టైం కోసం కనిపెట్టాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేకి ప్రత్యక్షమై, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ టైం స్టార్ట్ అయింది, నీవు ఇశ్రాయేలీలు ప్రజలను రక్షించే సమయం ఆసన్నం అయింది అని చెప్పి మోషేని ఆ విధంగా ఉపయోగించుకున్నాడు, ఆ విధంగా హెచ్చించాడు. దేవుడు నిన్ను హెచ్చించినట్లు నీవు దేవుని యొక్క హస్తం కింద దీన మనసుతో ఉండు. చాలాసార్లు మనుషుల పైన చూపించినటువంటి ఆ విశ్వాసం దేవుని పైన చూపించలేం. దేవుడు ఈ లోక సృష్టికర్త, సర్వోన్నతుడు, అద్వితీయుడు అని మర్చిపోయి దేవుడి వలన కార్యం జరగదు అని అనుకుంటారు, కానీ దేవుడి వల్ల సాధ్యము కానిది ఏది లేదు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు జీవిస్తున్నావు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఉండు. వెయిట్ చెయ్యి, కనిపెట్టుకొని ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రతిదానికి సమయం ఉంటుంది కనుక ఆ సమయంలో నిన్ను దేవుడు ఖచ్చితంగా గొప్ప చేస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు, సకల సృష్టి కారణభూతుడు అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలోనైనా ఎవరైతే బిడ్డలు తండ్రి వారి యొక్క సమయం కోసం తండ్రి వేచి చూస్తున్నారో, వారు హెచ్చింపబడుటకు, వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యలో అయా వారు అభివృద్ధి చెందుటకు తండ్రి అయా ఇష్టముగా ఉన్నారో, వారందరూ కూడాను తండ్రి మీ యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఉండే హృదయాన్ని వారికి దయచేయండి. తద్వారా మీరు వారిని హెచ్చించబోతున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేయండి నాయన. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా వారి కుటుంబంలో సమస్యలుంటే ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా.
ఆర్థికంగా కూడా బిడ్డలు కష్టపడుతున్నారు. అయా ఆర్థికంగా తండ్రి వారిని బలపరచండి, అప్పుల సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అదే విధంగా నాయన ఎవరైతే బిడ్డలు ఈరోజు ప్రయాణాల్లో ఉన్నారో, ప్రయాణించబోతూ ఉన్నారో, అది ఏ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ వారు క్షేమంగా గృహములు గమ్యస్థానాలకు చేరే కృప దయచేయండి నాయన. అదే రీతిన ప్రార్థిస్తున్నాము, ఈ రోజున చేస్తున్న పనులలో కూడా ఆశీర్వాదాలు దయచేయండి. ఈరోజు మీ నామానికి మహిమకరంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.